చాలామంది ఒంటరితనాన్ని శాపంగా భావించుకొని చాలామంది డిప్రెషన్‌లోకి లోనవుతున్నారండి. నిజంగా ఒంటరితనం అనేది మనకు శాపం అంటారా? నేనైతే కాదనే అంటాను. ఎందుకో తెలుసా? మనం ఎంత ఒంటరితనంగా ఉన్నామో అంటే, ఎవరో తోడు మనకు కావాలని కోరుకుంటే తోడు కావాలనే అనిపిస్తుందండి. ఆ తోడు ఎలా ఉండాలో తెలుసా మనకి ఉంటే? మనకు కష్టమొచ్చినా, నష్టమొచ్చినా, దుఃఖమొచ్చినా, సంతోషమొచ్చినా నేనున్నాను. నీకు నేను తోడున్నాను. కష్టమొచ్చినప్పుడు పారిపోకూడదు. సంతోషమొచ్చినప్పుడు ఉండాలి అని చాలామంది ప్రయత్నాలు చేస్తారండి. మనకేదైనా బాధొచ్చింది అనుకోండి, అప్పుడు పంచుకోవటానికి మన దగ్గర ఎవరు రారు. అదే మన దగ్గర సంతోషం ఉందనుకోండి, ఎంతమందైనా వస్తారు. అదే చెప్తారు కదా పెద్దవాళ్ళు, బెల్లమున్న చోటికే ఈగలు చేరుతాయి అని చెప్తుంటారు కదండీ! కదా! అది ఎంతవరకు న్యాయమండి కదా! మంచిగా ఉన్నప్పుడు ఒకే రకంగా ఉండాలి. మనము చెడ్డగా ఉన్నప్పుడు కూడా అదే బంధంలోనే ఉండాలి. అలా కాకోకుండా బంధానికంటూ విలువ లేకోకుండా వాళ్ళని ఉన్నట్టుండి ఒంటరి వాళ్ళని చేసేస్తే వాళ్ళు ఎలా డిప్రెషన్‌కి లోనవుతారు? వాళ్ళు ఎలా సఫర్ అవుతారు? ఎలా బాధపడతారు? అనే ఒక చిన్న ఆలోచన కూడా చేయకోకుండా ప్రేమించినన్ని రోజులు ప్రేమించి తర్వాత పారిపోవడము. ప్రేమించినన్ని రోజులు ప్రేమించి వాళ్ళ మీద మక్కువ తీరిపోయిన తర్వాత వదిలేయడము. ప్రేమించినన్ని రోజులు ప్రేమించి ఇంకొకరిని వెళ్లి పెళ్లి చేసుకోవడము. ప్రేమించినన్ని రోజులు ప్రేమించి వాళ్ళని ఎలా వదిలించుకుంటే వదులుతారో అని ఆలోచనలు చేసి మరి వాళ్ళని డిప్రెషన్‌కి లోన్ చేసి వాళ్ళకి అనకూడని మాటలని వాళ్ళని ఎలా అంటే మన నుంచి దూరం అయిపోతారో అని తెలివిగా తప్పించుకొని పారిపోతారో అలాంటి వాళ్ళకు మనం సమాధానం చెప్పాలి అంటే ఒంటరిగా సాధించుకోవాలండి. ఒంటరిగా ఉండి మనకెక్కడ మోసం జరిగింది? మనల్ని ఎలా మోసం చేశారు? ఈ మోసానికి మనం ప్రతిరూపంగా వాళ్ళకి ఎలా చెప్పాలి అని మనము ఒంటరితనాన్ని కూడా శాపం చేసుకోకోకుండా ఒంటరితనాన్ని వరంగా చేసుకొని ఏమవుతుందండి ఒంటరిగా అయితే? వాడు కాకపోతే ఇంకొకడు, అది కాకపోతే ఇంకొకతి అనుకోవచ్చు కదా! అవునా కాదా? అలా అని ప్రేమించినోని మీద, వీళ్ళ మీద, వాళ్ళ మీద మనం కోపం తీర్చుకుంటూ వెళ్తే మన జీవితమే సర్వనాశనం అయిపోతుంది. అవునా కాదా? అలా కాకోకుండా మీరు ఒంటరిగా కూర్చొని పోతే పోయాడు, వస్తే వస్తుంది అనుకుని ఒంటరిగా కూర్చొని కాసేపు ఏడుపొస్తుంది. ఆ డిప్రెషన్ నుంచి బయటికి రావటానికి మనకి కాసేపు ఏడుపొస్తుంది. ఏడుద్దాం కాసేపు. ఏదో తలనొప్పొస్తుంది. కొంతసేపు భరిద్దాం. మంచిగా ఉన్నప్పుడు ఇవన్నీ ఏమీ రాలేదు. దుఃఖం అనేటప్పటికి మనకన్నీ వచ్చేస్తూ ఉంటాయి. కాసేపు మనం ఏడ్చుకున్నా, దుఃఖం పడినా, మనలో మనం ఒంటరిగా పోరాడాము అనుకోండి, మనకు ఆ దుఃఖం నుంచి, ఆ బాధ నుంచి, ఆ ఓటమి నుంచి ఒక సమాధానం వస్తుంది. ఆ సమాధానాన్ని పట్టుకొని మీరు ముందుకెళ్లారనుకోండి, మీ సక్సెస్ తోటి వానికి బుద్ధి చెప్పొచ్చు. ఎవడైతే మిమ్మల్ని కాదు అనుకొని వెళ్ళాడో, ఎవరైతే వద్దు అనుకొని వెళ్ళిందో, ఆవిడ మీ కాళ్ళ దగ్గర వచ్చేలాగా చేయొచ్చు. రాకపోయినా పర్వాలేదు. మనం వాళ్ళ కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. మనమేంటో మనము బతికి చూపించాలి. వానికంటే ఇంకా ఒక స్టెప్ పెద్దగా ఉన్న వాళ్ళనే చూసుకోవాలి. ఇంకొక స్టెప్ పెద్దగానే ఎదగాలి అనే ఒక కసితో మనం పని చేశామనుకోండి, మనల్ని ఎవరైతే ప్రేమించి ఇంకోటి మాయమాటలు చేసి, మోసం చేసి వెళ్ళిపోయారో వాళ్ళకు మంచి గుణపాఠమే నేర్పించినట్టు వాళ్ళం. ఎప్పుడైతే మనము వాళ్ళ మీద ఎక్కువ ఎఫెక్షన్ పెట్టుకొని, ఆ టీ షాప్‌కెళ్ళి, ఆ టీ షాప్‌లో వాడు ఏ కప్‌లో తాగాడో అదే కప్పుని తలుచుకొని ఏడవడము. అదే టీ షాప్‌లో వెళ్లి మళ్ళీ చైరేసుకొని కూర్చొని మేమిక్కడ తాగాం గదా! అక్కడ కూర్చున్నాం గదా! ఇట్లా మాట్లాడాం కదా! అనే ఆలోచన చేయడం వల్ల ఇంకా మన కాన్ఫిడెన్స్ లెవెల్ లో అయిపోతుంది. అవే జ్ఞాపకాలు మనకొస్తూ ఉంటాయి. అక్కడి నుంచి వెంటనే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రిమూవ్ అయిపోవాలి. అయిపోయింది. అయిపోయిన దాని కోసం తోడుకోకూడదు. పోయిన వాడి కోసం మనం పట్టుకొని ఊగులాడాల్సిన అవసరం అయితే లేదు. పోయాడా? పోతే పోయాడు. వాడికంటే ఇంకోడు మంచోడొస్తాడు అనుకోవాలి. మన జీవితాన్ని మనము ఉన్నతంగా ఎదగటానికి ప్రయత్నం చేయాలి. అలా కాకోకుండా వాడు పోయాడు, వీళ్ళు పోయాడు అని చెప్పి ఒంటరిగా ఒక చోట ఉండిపోయి కూర్చొని ఏడుస్తూ, ఏడుస్తూ ఎన్ని రోజులు ఏడుస్తారు? ఎన్ని రోజులు బాధపడతారు? ఎన్ని రోజులు తలుచుకున్నా అదే బాధే, అదే ఏడుపే కదా! దాన్ని ఓవర్‌కమ్ చెయ్యొచ్చు మనం. ఎలా బిజీ లైఫ్. మన లైఫ్‌ని మనం బిజీ చేసుకోవచ్చు. ఒంటరితనం అనేది ఎంతో మందికి ఒక వరంలాగా ఉంటుంది. చాలామంది శాపమని అంటారు ఒంటరితనం. లేదండి. నాకు గనక సింగిల్‌గా ఉండమని చెప్తే నేను మంచి మంచి ఆలోచనలు చేసుకుంటూ, మంచి మంచి బుక్స్ రాసుకుంటూ,
ఎలా రాయాలి, ఏం చెప్పాలి, ఎలా చూడాలి అనే ఒక క్రియేటివిటీ మనలో నుంచి మనకి బయట తీసుకోవటానికి ఒంటరితనమే చాలా బెస్ట్ అని నేనైతే అంటాను. పిల్లలు వదిలేశారని తల్లిదండ్రులు ఒంటరి వాళ్ళు అవుతుంటారు. లేకపోతే పిల్లలు ఈ దేశం నుంచి వేరే దేశాలకు వెళ్ళి సెటిల్ అయిపోయారని తల్లిదండ్రులని ఒంటరి చేసేసి వెళ్తారు. లేకపోతే ఒక భర్త వదిలేశాడని భార్య ఒంటరిదైపోతుంది. భార్య వదిలేసిందని భర్త ఒంటరి వాళ్ళు అయిపోతారు. లేకపోతే ఒక లవ్వర్ వదిలేసిందని ఒక అబ్బాయి ఒంటరి వాడవుతుంది. లేకపోతే ఒక అమ్మాయిని ఒక అబ్బాయి వదిలేశారని ఒంటరి వాళ్ళు ఏడుస్తారు. తల్లిదండ్రులు లేరని పిల్లలు ఒంటరి వాళ్ళుగా ఏడుస్తుంటారు. ఇవన్నీ మనం క్రియేట్ చేసుకున్న డిప్రెషన్ అండి. ఎప్పుడైతే మనం ఈ డిప్రెషన్‌కి లోనవుతామో మనలో ఎనర్జీ అనేది ఎప్పుడు లో అయిపోతుంది. ఆ లోనెస్‌ని మనం తగ్గిచ్చేసి మనం ఎప్పుడు ఏది జరిగినా ఒంటరి జీవితాన్ని గడపడానికి కూడా ఇష్టపడ్డాము అనుకోండి, ఆ ఒంటరితనం కూడా చాలా 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 అద్భుతంగా అనిపిస్తుంది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎంత యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఎన్ని బంధాలు మన నుంచి దూరం వెళ్ళిపోయాయో అనుకోండి, మనం అన్ని పనులు చేసుకోవటానికి మనకు ఒక మార్గం కనిపిస్తుంది అనుకోవాలి గానీ, అక్కడ కూడా మనం పాజిటివ్ వే వెతుక్కోవాలి గానీ, మనము లోన్లీనెస్‌ని, ఒంటరితనాన్ని బాధగాను, భయంకరంగాను, భూతద్దంలోనూ చూడకూడదు. ఒంటరితనాన్ని కూడా మనం ఎప్పుడూ హాయిగా తీసుకుంటే అటువైపు వాళ్ళకు కూడా బుద్ధొస్తుంది. ఎందుకు ఒంటరిగా ఉంచారు? మనం ఒంటరిగా ఉంచినా కూడా వీళ్ళు ఎందుకు అంత హుషారుగా ఉన్నారు అనే ఆలోచన వాళ్ళకి రేగకపోయినా మనకు అవసరం లేదండి. పోయారా దరిద్రం వదిలిందనుకోవాలి. హాయిగా మన ఒంటరి జీవితాన్ని మనం ఎంత హ్మ్, దేవుడి కోసం కేటాయించొచ్చు. లేకపోతే బుక్కు కోసం కేటాయించొచ్చు. లేకపోతే దాని నుంచి ఓవర్‌కమ్ అవ్వటానికి ఏదైనా మనము ఆలోచన చేయొచ్చు గానీ, ఎప్పుడు లో కాన్ఫిడెన్స్‌లో బతకకండి. ఎప్పుడు ఒంటరితనాన్ని ఆహ్, శాపంగా భావించకండి. ఒంటరితనాన్ని వరంగా చేసుకోండి. ఇలా ఎవరైనా ఒంటరిగా ఉండి, ఎవరైనా బాధపడుతున్నారు, మాకు ఇలా ఒంటరితనం అనేది శాపంగా అనిపిస్తుంది అని ఎవరికైనా అనిపిస్తే కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌కి కాల్ చేశారంటే మీకు మంచి మంచి మోటివేషన్ ఒంటరితనాన్ని ఓవర్‌కమ్ చేయడం ఎలా? ఆ ఒంటరితనంలో ఉన్నటువంటి బాధని తగ్గించడం ఎలా అనేటివి మంచి మంచి కాన్సెప్ట్ రూపంలో మీకు వివరించడం జరుగుతుందండి. థ్యాంక్ యూ.